పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం కాసిపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరు పత్తి పంట సస్యరక్షణలో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. ప్రతి సాగులో వీరు ఆచరించే మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులతో పంచుకుంటారు. నా పేరు పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ అండి. మా ఏరియాలో ఎక్కువగా కాటన్ పండిస్తూ ఉంటామండి. పత్తిలో వచ్చే మెయిన్ సమస్య గులాబీ రంగు పురుగు అండి. ఎలాగది కంట్రోల్ చేయాలి అనే విషయం గురించి మీతో పంచుకుందాం అని చెప్పేసి నా అభిప్రాయాన్ని ఈ రోజు రావడం జరిగిందండి. మేము పత్తి పంట వర్షాలు కొద్దిగా అర్లీగా పడినప్పుడు జూన్ 2వ వారం ఫస్ట్ వారం నుంచి స్టార్ట్ చేస్తామండి. వర్షాలు పడేదాన్ని బట్టి జూన్ 2, 3వ వారం నుంచి జూలై 1వ వారం వరకు విత్తుతామండి. గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేయాలంటే పురుగు వచ్చిన దశ నుంచి ఏ మందు కొట్టాలి, ఎలా కొట్టాలి అని ఆలోచించడం కన్నా కూడా విత్తుకునే దశ నుంచి కూడా జాగ్రత్త పాటించాలి. ఎలా పాటించాలంటే మొక్కకి మధ్య 30 అంగుళాలు ఉండేట్టు చూసుకోవాలి. ఇంకొద్దిగా పెరిగినా పర్లేదండి. పడి మొక్కలు కూడా మీరు అవసరమైతేనే వేసుకోండి. ఎక్కడన్నా ఒకటి పోయినా వేయాల్సిన పని లేదు. గట్ల చుట్టూ అటు వేసుకోండి. చేను మధ్య వేయాల్సిన పని లేదు. మొక్కకి మధ్య దూరం పెంచడం ద్వారా గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. పూర్తిగా అయితే మనం తగ్గించలేమండి. మ్యాక్సిమం కొంతవరకు తగ్గించవచ్చు. అది ఎలాగంటే మొక్కకి మధ్య ఎప్పుడైతే మనం 30 అంగుళాలు అంటే మా సహజంగా మీరు అనుకునేది 2-2.5 అడుగుల డిస్టెన్స్ పెట్టుకుంటే మొక్కకి మధ్య దూరం, ప్రతి మొక్కకి గాలి, వెలుతురు, ఎండ సోకుతుంది. కాబట్టి రేపు ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుంచి గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి తగ్గుతూ ఉంటుంది. ఎలా తగ్గుతుందంటే మందు స్ప్రే చేసేటప్పుడు కూడా మనకి చెట్టు అంతా కవర్ అవుతుంది. మీరు మందు స్ప్రే చేసినప్పుడు ఆ విధంగా రెక్కల పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. రెండోది వచ్చేవరకు ప్రోఫెనాఫాస్ ఇలాంటి మందు స్ప్రే చేసినప్పుడు కూడా గుడ్డు దశలో ఉన్న పురుగు కూడా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. వీటన్నిటికి మించి పురుగు ముందు ఏం కొడతామని చెప్పి ఆలోచించకుండా ఎప్పుడైతే మనం మొక్క పైన వెలుతురు, గాలి, ఎండ పడుతుందో సూర్యరశ్మికే గుడ్డు అనేది పాడైపోవడం జరుగుతుంది. ఆ గుడ్డు నుంచి పురుగు అనేది డెవలప్ కాకుండా జరుగుతుంది. కాబట్టి చాలుకి అనేది ఎవరైనా స్థిరమైన డిస్టెన్స్ పెడతారు. అందరూ చేసే తప్పు ఏంటంటే మొక్కకి మధ్య ఒక తడిక వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం విత్తనం నాటేటప్పుడే దగ్గర నాటుతామో, అంటే 15 అంగుళాలకి 18 అంగుళాలకు నాటుతామో, నాటేటప్పుడు చిన్న మొక్కడు బాగుంటుందండి. మొక్క పెరిగి పెద్ద అయ్యే కొంది ఏమవుతుందంటే ఒక చెట్టు కొమ్మ ఇంకో చెట్లుకి, ఇంకో చెట్టు కొమ్మ ఇంకో చెట్లు దూరి తడికి కట్టడం అయిపోతుందండి. అట్లాగ అయిపోయినప్పుడు దానికి సూర్యరశ్మి కానీ గాలి కానీ సోకదండి. మీరు కొట్టే ముందు కూడా ఆ ఫస్ట్ చాలను అడ్డుకుంటుందండి. ఆకులను అడ్డుకుంటాయి, లోపలికి పోదు. అందుకని మీరు సమర్థవంతంగా పురుగుని ఎదుర్కోవాలి అంటే మొక్కకి మధ్య దూరం అనేది పెంచుకోండి. ఒకటి. రెండోది వచ్చేవరకే మందు పిచికారీ చేసేటప్పుడు కూడా ప్రతి మొక్క మీద అంతా కవర్ అవుతుందా లేదా అనేది కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలండి. మూడోది వచ్చేవరకే ఎరువులు మనకు తొలగరు కాబట్టి ఆగస్టు చివరి దాకా కూడా వర్షాలు అధికంగా ఉంటాయండి. దాని ద్వారా మనకు కొద్దిగా మొక్క డల్ అయ్యిద్ది. ఆ డల్ అయింది కదా అని చెప్పేసి అవసరం దానికన్నా కూడా ఎక్కువ బలం ముందు వేస్తూ ఉంటారండి. డిఏపి, యూరియా కానీ, కొంతమంది యూరియా కానీ అలాగే ఎక్కువగా అప్లై చేయటం వల్ల, అంటే ఒక డోసుకు మించి ఎక్కువగా చేయటం వల్ల మొక్క ఒక స్టేజీకి దాటిన తర్వాత ఏపుగా పెరగటం జరిగిద్ది. ఏపుగా పెరిగిన తర్వాత మొక్క ఆకులు, కొమ్మలు బాగా విస్తరించిపోతాయి. రెక్కల పురుగు అనేది మీకు లోపల తిరుగుతూ ఉంటుందండి. చెట్టు ఆ కొమ్మకి, ఈ కొమ్మకి, ఈ ఆకు మీదకి, ఆకు మీదకి. ఎప్పుడైతే ఇటు రెక్కల పురుగు ఉధృతి ఎక్కువగా ఉందో అప్పుడు గుడ్లు పెట్టడం, ఆ గుడ్ల నుంచి మళ్ళీ పురుగు తయారు కావటం, ఈ మీరు కొట్టే మందు కానీ సూర్యరశ్మి పడకపోవటం, వీటన్నిటి కారణం వల్ల ఏమవుతుందంటే దాన్ని కంట్రోల్ చేయలేమండి. ఒక స్టేజ్ చేదు ఎత్తేస్తాం. ఒకసారి 5 క్వింటాలు 6 క్వింటాలకు అయిపోతుంది. మనకి ఎక్కువగా దీని ఉధృతి కాయపడిన తర్వాత అంటే నవంబర్ నెల నుంచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంకి ఓవర్ గ్రోత్ లేకుండా, ఓవర్ ఫెర్టిగేషన్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే మీకు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది బాగా తగ్గుతుంది. ఆ తర్వాత మనకి జూన్ చివరిలో నాటింది ఆగస్టు ఫస్ట్ వీక్, 2వ వీక్ నుంచి మనకి పచ్చదామ ఒకటి తయారవుతుందండి. ఫస్ట్ తర్వాత తెల్లదామ వస్తుంది, తర్వాత పేను బంక్ వస్తుంది. వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవడం ద్వారా చిన్న మందులకే స్టార్టింగ్ కాబట్టి కంట్రోల్ అవుతాయండి. ప్రైడ్ కానీ, తర్వాత ఆర్తిన్ కానీ చిన్న మందులు కంట్రోల్ అవుతుంది. అలాగనే పసుపు రంగు అట్లనే మీరు పెట్టుకోవడం ద్వారా కూడా తెల్లదమ్మ కానీ, లేకపోతే త్రిప్స్ కానీ, పేను మంక తల్లి రెక్కల పురుగు దేశం ఉన్నది కానీ వచ్చి అట్టకి జిగురికి అంటుకుపోవడం వల్ల వాటిని అర్లీ స్టేజ్లోనే వాటి పాపులేషన్ పెరగకుండా కంట్రోల్ చేస్తాం. కాబట్టి మీకు రసం ఇచ్చే పురుగు బెడద అనేది స్టార్టింగ్ మనం అదుపులో పెట్టినట్టు అవుతుందండి.
తర్వాత మొక్క పెరిగేటప్పుడు మొక్క దశ నుంచి పెద్ద మొక్క మనకి బాగా పూత పింద కాయ పడిన తర్వాత కూడా విల్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి పత్తిలో. ఈ విల్ట్ దగ్గర కంట్రోల్ చేయడానికి మనం కంపల్సరీగా ట్రైకోడర్మా విరిడిని 200 లీటర్ డ్రమ్ముకి కేజీ కాబట్టి ఇంకో కేజీ కలుపుకునేనా మన యూనివర్సిటీలో ఒక 100 రూపాయలకి ఇస్తారండి, బయట ఎక్కడ కొనొద్దు. ఎందుకంటే ల్యాబ్లో తయారు చేసేది క్వాలిటీ అనేది బయట గ్యారంటీ ఉండదు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక 2 కేజీన్నర మీరు ఒక డ్రమ్ము కలిపేసి దాన్ని మొదల్లో పోయింది. ఎక్కడన్నా ఒక చెట్టు చనిపోతే చుట్టూ 10-20 మొక్కలు పోసేయడం ద్వారా ఆ విల్ట్ దగ్గర మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుందండి. కెమికల్ కంట్రోల్ చేయొచ్చు కానీ తాత్కాలికంగా కంట్రోల్ అయితే ఆ తర్వాత మళ్ళీ ఉధృతి అవుతూ ఉంటుంది. ఈ జీవన సంబంధమైన బయాలజికల్ కంట్రోల్ కాబట్టి ఇది మీకు పైరు చివరి దశ వరకు కూడా విల్టింగ్ ని కంట్రోల్లోనే పెడుతుందండి. పత్తికి సాధారణంగా ఒక ఎకరానికి పాపులేషన్ కొంచెం తక్కువ పెట్టుకొని మొక్క దూరం కనుక పెంచుకుంటా పోతే పాపులేషన్ తగ్గుతుంది. అంటే మొక్కకు మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ మొక్కలు అంటే ఒక ఎకరంలో ఉండాల్సిన మొక్కలు తగ్గుతాయి కదా, అప్పుడు మరి దిగుబడి తగ్గిద్ది కదా అని చెప్పేసి రైతు సోదరులు అనుకుంటారండి. అది కరెక్ట్ కాదండి. మొక్కకు మధ్య దూరం పెరిగేకుంది ఎండ, దాని ద్వారా వచ్చే సూర్యరశ్మి, గాలి, వెలుతురు అన్ని సోగుతాయి కాబట్టి పురుగు అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగనే ఫస్ట్ పడిన కాయ కూడా తలకరలో పడిన కాయ కూడా పగిలి పత్తి నీట్గా చేతికి వస్తుంది. అలా కాకుండా మొక్కలు దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే తలకరలో పడిన కాయ అటు ఇప్పుడు మనకి పోద్దేశంలో ఉండి కాయగా తయారై రేపు పగిలే టైంకి అది గుడ్డిగా అయిపోతుందండి. దాని ద్వారా కూడా అది మనకి చేతికి రాదు కాబట్టి ఎక్కువ నష్టపోతాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేయటం వల్ల వ్యవసాయం విత్తనం దున్నే దగ్గర నుంచి విత్తనం ఖర్చు దగ్గర నుంచి చివరి దాకా కూడా చూసుకుంటే 60,000 దాకా ఖర్చు అవుతుందండి. మనం మంచి దిగుబడి తీస్తే 10 నుంచి 18, 22 క్వింటాలు తీసిన కూడా ఉన్నారండి. రైతు అందరికీ ఈ విషయాలు తెలుసుకొని పంచుకుంటారని నా ఉద్దేశం అండి. ఇంకా పత్తిలో రెక్కల పురుగు ఉధృతి కావడానికి ఎరువులు కూడా కారణం అండి. అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడటం వల్ల పైరు పెరగాల్సిన దానికన్నా ఏపుగా పెరిగి గులాబీ పురుగు రెక్కల పురుగు కంట్రోల్ చేయలేమండి. ఆగస్టు నెలలో పడే వర్షాలకు కొద్దిగా మొక్క డల్ అయిద్దండి. దాని గురించి భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మొక్క సహజంగా పెరిగిద్ది, వేరు పెరిగొంది మొక్క కూడా పెరిగిద్ది. దాని ద్వారా ఏంటంటే మొక్క ఆరోగ్యంగా పెరిగిద్దండి. మీరు ఎక్కువగా ఎక్సెస్ నత్రజని ఎరువుని ఎక్కువ వాడాల్సిన పని లేదండి. వాడేకుంది మనం ఎక్కువ నష్టపోతూ ఉంటామండి. అవసరం అయితేనే ఇవి బాగా వర్షం పడింది ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా మీరు నత్రజని ఎరువుని అందించండి. అవసరం లేదు అనుకుంటే అసలు వద్దండి, మానేసేయండి. దాని ద్వారా మనం పురుగు ఉధృతిని మనం తగ్గించి అధిక దిగుబడి తీయడానికి అవకాశం ఉందండి. ప్రతి సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా నాటే విధానంలో పాటించవలసిన మెలకువలు, తక్కువ నత్రజని ఎరువుల వినియోగంతో గులాబీ రంగు పురుగును నియంత్రించవచ్చు అని పాడి పంటల ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.